తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మధ్యప్రదేశ్లో భారీ పడవ ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లినటువంటి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది ప్రమాదం. తుఫాను కారణంగా నర్మదా నదిలో ప్రయాణిస్తున్నటువంటి విహార నౌక మునిగిపోయింది. దాంతో పడవలోని 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఆ నదిలో పడిపోయారు, మునిగిపోయారు. ఆ తర్వాత అయితే వారిలో ఇప్పటి వరకు 7 మృతి చెందారు. దాదాపు 18 మందిని పోలీసులు సురక్షితంగా కాపాడగలిగారు. మరో 15 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. భారీ తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారి కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరొక వైపు ఈ ఘటనపైన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఈ మేరకు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లుగా కూడా ట్వీట్ చేశారు. జబల్పూర్ జిల్లాలోని బర్గేట్ డ్యాం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తుఫాను కారణంగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలి వేగం పెరగడం కారణంగా ఒక్కసారిగా పడవ బ్యాలెన్స్ తప్పి అందులో మునిగిపోయింది. ఈ ఘటన సమయానికే చీకటి పడడంతో సహాయక చర్యలకు కొంత ఆలస్యం జరిగింది. అప్పటికే దాదాపు 18 మందిని పోలీసులు రక్షించగలిగారు. మిగిలిన వారి ఆచూకీ కోసం స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పడవలో మితిమీరినటువంటి పరిమితికి మించి టూరిస్టులను ఎక్కించుకోవడమే కారణమని కూడా తెలుస్తుంది. దీనికి తోడు బలమైనటువంటి గాలులు వీయడము, పడవ బ్యాలెన్స్ తప్పడము, దాంతో అది మునిగిపోవడం అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు 7 చనిపోయినట్టుగా అధికారికంగా తెలుస్తున్నా కూడా మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎందుకంటే గల్లంతైనటువంటి వారి సంఖ్య చాలా హెవీగా ఉంది. ఆ గల్లంతైన వారు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ నదిలో వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో చాలా ఇంకా మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో ఇది పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. 7 మృతి చెందారు. ఇప్పటికే ఇది ఇంకా సంఖ్య పెరిగి దేశవ్యాప్తంగా పెను విషాదంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇక ఆ పడవలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి బంధువులు ఆర్తనాదాలు మిన్నంటాయి. పరుగున ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. మా వారు ఎక్కడ అంటూ వెతుకులాట మొదలు పెడుతున్నారు. మిగిలినటువంటి అందరి నుంచి బయటపడ్డ వారందరినీ కూడా కొంతమంది హాస్పిటల్ కూడా చేర్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రమాదానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఏం జరిగింది, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు సేకరించే పనిలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. మృతుల సంఖ్య ఇంకా ఎంత పెరుగుతుంది ఏంటనేటువంటి విషయానికి సంబంధించి ఇక గల్లంతైన వారిని గాలించేటువంటి పనిలో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి బృందాలు అక్కడ మోహరించాయి. నర్మదా నదిలో పూర్తిగా గాలిస్తున్నారు. వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఇంకెక్కడైనా సేఫ్గా ఎవరైనా ఆ నదిలో అటువైపు ఇంకెక్కడైనా ఒడ్డుకు చేరుకొని ఉన్నారా ఏంటనేటువంటి అన్ని వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నంతో క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ప్రమాదం అయితే ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఆందోళనకు గురి చేసింది.